హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోలో అయితే మనం అయితే అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు అయితే జూన్ నెల నడుస్తుంది కదా, ఈ నెలలో ఏమేమి ఫోన్స్ అయితే వస్తాయో నేనైతే మీకైతే చెప్తాను. మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఒకవేళ మీరైతే ఈ నెలలో ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే వీడియోని అయితే కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ నెలలో మనకైతే ఏమేమి ఫోన్స్ అయితే లాంచ్ అయితే అని అయితే మీకైతే చెప్తా. ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు కానీ ఈ నెలలోనే లాంచ్ అయితే అవుతాయి మరి ఫోన్స్ అయితే. ఫస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే ఫస్ట్ ఫోన్ అయితే మనకైతే CMF ఫోన్ 2 ప్రో అయితే ప్రో మోడల్ అయితే వచ్చింది కదా, ఇదైతే నాన్ ప్రో మోడల్. మరి ఇందులోనైతే మనకైతే ప్రొసెసర్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే ఉన్నది. 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉన్నది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది డిస్ప్లే అయితే మనకి. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 MP కెమెరా అయితే ఉంటుంది. 2 MP డిప్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఎంత కెమెరా ఇచ్చిందో మనకైతే స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. మరి దీంట్లో అయితే మనకి ఛార్జింగ్ కూడా ఇస్తారో ఇవ్వరో అది కూడా తెలియదు. మనకైతే లాంచ్ అయినాకనే చూడాలి. మరి లాంచ్ అయిన తర్వాత మరి అన్బాక్సింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది మరి ఛార్జింగ్ ఇస్తారో ఇవ్వరో. ప్రజెంట్ అయితే తెలియదు. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే మోటరోలా Edge 60.5K కార్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. మనకైతే ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఉన్నది. ఇందులోనైతే 50 MP కెమెరా అయితే ఉన్నది. ఫ్రంట్ అయితే 60 MP కెమెరా, 4400 mAh బ్యాటరీ అయితే ఉన్నది. మనకైతే ఇందులో అయితే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే. ఈ ఫోన్ కూడా మంచి ఫోన్ అయితే అవుతుంది. మరి వచ్చినాక దీని అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మరి మనకైతే నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే OnePlus Nord CE5 అయితే లాంచ్ అయితే అవుతుంది. మరి OnePlus లవర్స్కి అయితే కొత్త ఫోన్ అయితే వస్తుంది. మరి ఈ ఫోన్ కూడా మంచి ఫోన్ అయితే మనకైతే OnePlus నుంచి అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అనుకోవచ్చు. అయితే మనమైతే దీనిలో అయితే మనకైతే చెప్పలేము మరి ఎంత బడ్జెట్లో వస్తుంది. బడ్జెట్ అయితే రివీల్ అయితే ఏమైతే చేయలేము. మరి ఎంత బడ్జెట్లో వస్తుందని ఎవరికి తెలియదు. మరి ఇందులో అయితే మనకైతే డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ అయితే ఉన్నది. మరి ప్రొసెసర్ అయితే మంచిగా ఉన్నది. మరి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు అనుకుంటే ప్రొసెసర్ అయితే మనకి. డిస్ప్లే అయితే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉన్నది. దీనిలో అయితే మనకైతే 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. దీనిలో అయితే మనకి పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చిండు. 7100 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఏదైతే 2 days అయితే ఈజీగా అయితే వాడుకోవచ్చు. ఫోన్ అయితే 1.5 day 2 days అయితే వాడుకోవచ్చు. మనకి అంత పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చిండు మనకైతే. ఇందులో అయితే ఇంకా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే మనకైతే. ఇంకా దీంట్లో అయితే మనకైతే కెమెరా అయితే 50 MP కెమెరా ఇచ్చిండు. బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ అయితే 60 MP కెమెరా అయితే ఇచ్చిండు. ర్యామ్ అయితే 8GB ర్యామ్ అయితే ఇచ్చిండు. అయితే 256GB స్టోరేజ్ అయితే ఇచ్చిండు. బేస్ మోడల్ 256GB తోటి అయితే వస్తుంది మనకైతే ఈ ఫోన్ అయితే. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ మనకైతే జూన్లోనే లాంచ్ అయితే మరి ఫోన్స్ అయితే ఎప్పుడు ఏ ఫోన్ లాంచ్ అయితే తెలియదు. మరి మనకైతే లాంచ్ అయ్యేటప్పుడు అయితే డేట్స్ అయితే రివీల్ అయితే చేస్తారు. అప్పుడైతే మీరైతే సింపుల్ అయితే డేట్ అయితే తెలుసుకొని ఒకవేళ ఫోన్ కావాలనుకుంటే మీరైతే కొనుక్కోవచ్చు. మరి లేదు మాకు వేరే ఫోన్స్ కావాలనుకుంటే మీరు వేరే ఫోన్ కూడా కొనుక్కోవచ్చు. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే పోకో X7 అయితే లాంచ్ అయితే అవుతుంది. మరి దీని అయితే పెద్ద స్పెసిఫికేషన్స్ అయితే ఏం రాలేదు కానీ కొన్ని అయితే వచ్చినాయి మనకి. ప్రొసెసర్ అయితే దీంట్లో అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఉంటుంది. Gen 3 కంటే కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకైతే 50 MP కెమెరా అనేది ఇచ్చిండు. బ్యాక్ అయితే 7000 mAh బ్యాటరీ రావచ్చు. 7500 mAh బ్యాటరీ అయితే రావచ్చు. ఛార్జింగ్ అయితే 68 వాట్ అట్లా ఛార్జింగ్ అయితే ఇవ్వచ్చు. మరి ఇంత స్పెసిఫికేషన్ అయితే ఏమైతే ఇవ్వలేదు. మరి ఈ ఫోన్ కూడా మనకైతే జూన్లో లాంచ్ అయితే. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్లన్నీ జూన్లోనే లాంచ్ అవుతాయి. మరి ఈ నెలలోనే ఈ ఫోన్లు అయితే లాంచ్ అయితే అవుతాయి. మరి ఇంకా నెక్స్ట్ అయితే మనకైతే OnePlus Nord 5 నాట్ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఫోన్ అయితే వస్తుంది. మరి ఇది ఎంత బడ్జెట్లో తెస్తారో మనకు కూడా తెలియదు. మరి కొంచెం తక్కువ బడ్జెట్లో తెస్తే మంచిగా ఉంటుంది. మరి ఒక 30,000 అట్లా ఆ బడ్జెట్లో మాత్రం వస్తుంది అయితే నెక్స్ట్ లెవెల్ ఫోన్ అయితే అవుతుంది. మరి దీనిలో అయితే మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ప్రొసెసర్ అయితే దీంట్లో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఈ ప్రొసెసర్ అయితే ఉన్నది. మరి పవర్ఫుల్ ప్రొసెసర్ మనకైతే కాస్ట్ కూడా పెరగచ్చు. మరి ఎందుకంటే ప్రొసెసర్ అయితే మంచి ప్రొసెసర్ ఇచ్చింది కాబట్టి కాస్ట్ అయితే పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము. మరి మాక్సిమం అయితే పెరుగుతుంది మరి కాస్ట్ అయితే. దీంట్లో అయితే మనకైతే కెమెరా అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిండు. OS కెమెరా 8 MP అల్ట్రావైడ్ కెమెరా అనేది ఇచ్చిండు. ఫ్రంట్ అయితే ఇచ్చిండు, మెన్షన్ అయితే చేయలేదు. మనకి 5500 mAh బ్యాటరీ ఉన్నది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇదైతే లాంచ్ అయినాకనే ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి మరి మనకైతే. ఇవి కూడా జూన్లోనే లాంచ్ అయితే అవుతాయి మన ఫోన్లు. నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే Vivo T4 Ultra అయితే లాంచ్ అయితే అవుతుంది. మరి నెక్స్ట్ ఫోన్ అయితే ఇదే ప్రొసెసర్ అయితే 9300 ఈ ప్రొసెసర్ అయితే ఉన్నది మనకైతే. దీంట్లో డిస్ప్లే అయితే 1.5K AMOLED డిస్ప్లే అయితే. దీంట్లో అయితే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మనకైతే. బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ అయితే బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇది కూడా మనకైతే మిడ్ జూన్లో అయితే లాంచ్ అయితే కావచ్చు. మరి నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే OnePlus
13s ఫోన్. దీంట్లో అయితే మనకైతే 6 inches డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. AMOLED డిస్ప్లేనే మనకైతే డిస్ప్లే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. దీనిలోనైతే మనకైతే ప్రొసెసర్ అయితే 8 Elite ప్రొసెసర్ అయితే ఇచ్చిండు. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే చిన్నగా ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 50 MP కెమెరాస్ అయితే ఇచ్చిండు. ఒకటైతే మెయిన్ కెమెరా, ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిండు. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ అయితే ఇచ్చిండు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఇదైతే June 5 అయితే లాంచ్ అవుతుంది ఫోన్ అయితే. ఇంకొక 2 days 3 days తర్వాత అయితే లాంచ్ అయితే అయిపోతుంది మరి ఈ ఫోన్ అయితే. మరి ఇవన్నీ ఫోన్స్ అయితే మనకైతే జూన్లోనే లాంచ్ అయితే అవుతాయి. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా వస్తే వీడియో అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.